మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ తనని తాను యాక్టర్ గా మలుచుకుంటూ స్వయం కృషితో అగ్ర హీరోగా ఎదిగారు. సిల్వర్ స్క్రీన్ పై నటన, డాన్స్, ఫైట్లతో ఆకట్టుకుని కమర్షియల్ హీరోగా నంబర్ 1 స్థానంలో నిలిచారు. సుప్రీం హీరో నుండి మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి గత 30 సంవత్సరాలుగా తెలుగు సినిమాని శాసిస్తున్నారు. ఈ తరం హీరోలకు పోటీ ఇస్తూ తన క్రేజ్, రేంజ్ ఏమాత్రం తగ్గలేదని వరుస సినిమాలలో నటిస్తూ రాణిస్తున్నారు. తాజాగా 30 సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిత్రాల రేంజ్ ను తెలిపే పేపర్ కటింగ్ ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చిరంజీవి తన సినీ కెరీర్ ను 1978లో పునాదిరాలు సినిమాతో ప్రారంభించారు. అయితే ప్రాణం ఖరీదు అదే ఏడాది బాక్సాఫీస్ వద్ద ముందుగా రిలీజ్ అయింది. 1978 నుండి 1981 సంవత్సరం వరకు ఇతర హీరోలతో కలిసి నటించారు చిరంజీవి. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య మూవీతో సోలో హీరోగా మారారు. వరుస సినిమాలలో నటిస్తూ అగ్ర హీరోగా ఎదిగారు చిరంజీవి. ఆయన నటించిన ఘరానా మొగుడు బాక్సాఫీస్ వద్ద 10 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేసిన మొదటి తెలుగు సినిమాగా నిలిచింది. అదే ఏడాది వచ్చిన ఆపద్బాంధవుడు సినిమాకి చిరంజీవి ₹1 కోటి పారితోషికం తీసుకుని సంచలనం సృష్టించాడు. ఇది ఆ సమయంలో ఏ భారతీయ నటుడికైనా అత్యధిక పారితోషికం. 30 ఏళ్ల క్రితం చిరంజీవి క్రేజ్ పీక్స్ లో ఉండేది. బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి హీరోలు ఉన్నప్పటికీ చిరంజీవి తెలుగులో నంబర్ 1 హీరోగా రాణించారు. చిరంజీవికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉండేది. అప్పట్లో చిరంజీవి మూవీ టికెట్ రేటు ఏకంగా ₹800 పలకడం అటు మెగాస్టార్ ని, ఇండస్ట్రీ వర్గాలను కూడా ఆశ్చర్యపరిచింది. ముఠా మేస్త్రి 1993 జనవరి 17వ తేదీన విడుదలైంది. ఓ అభిమాని ఒక్క టికెట్ ను ఆ రోజుల్లోనే ₹800కు కొనుగోలు చేశాడు. ఆ రేట్ ఇప్పుడు 80,000 ఉండొచ్చు. దీనికి సంబంధించిన ఒక న్యూస్ పేపర్ కటింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.